బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. నిజామాబాద్ జిల్లా మోపల్ మండలం మంచిప కొండ చెరువు రిజర్వాయర్ వద్ద రైతుల ఆందోళనకు దిగారు. కాళేశ్వరం 21వ ప్యాకేజ్ పనుల కోసం లీజుకు తీసుకున్న భూములు తమకు ఇచ్చేయాలంటూ నిరసన వ్యక్తం చేశారు. ఓ రైతు సిమెంట్ కాంక్రీట్ మిక్సింగ్ ప్లాంట్ పైకి ఎక్కి నిరసన తెలిపాడు. లీజ్ అగ్రిమెంట్ పూర్తవడంతో తమ భూములు తమకు ఇచ్చేయాలని డిమాండ్ చేశారు. వ్యవసాయ భూముల్లో కాంట్రాక్టర్ వేసిన షెడ్స్ ఇసుక డంపింగ్ యార్డ్ తొలగించాలని భూ యజమానులు డిమాండ్ చేశారు. మరింత సమాచారాన్ని మా ప్రతినిధి నవీన్ అందిస్తారు. నవీన్. థ్యాంక్ యూ. నిజామాబాద్ జిల్లా మోపాల్ మండలం మంజిప్ప రైతులు ఆందోళన దిగారు. అయితే కాళేశ్వరం 21 ప్యాకేజీ కింద పనుల కోసం తీసుకున్న లీజు చూస్తున్న భూములు తమకు ఇవ్వాలంటే చెప్పి సిమెంట్ కాంక్రీట్ మిక్సింగ్ ప్లాంట్ పై ఎక్కువ రైతులు ఆందోళన చేశారు. అయితే ఈ కాళేశ్వరం 21 ప్యాకేజీ కింద గత 1.5 రిజర్వేయర్ ను మంచిప రిజర్వేయర్ ను 1.5 నుండి 2.5 కు డివిజన్ పేరుతో అక్కడ ఉన్నటువంటి 10 గ్రామాలకు చెందినటువంటి రైతుల నుండి భూమిని తీసుకున్నారు. మొత్తం 8 సంవత్సరాల లీజు నలుగురు రైతుల నుండి కూడా భూమిని తీసుకున్నారు. అయితే మొత్తం లీజు 8 సంవత్సరాలు గడుపుతున్నప్పటికీ తమకు భూములు ఇవ్వలేదని చెప్పి దీనిపై భూములు అడిగితే తమకు బెదింపుకు గురి చేస్తున్నారని చెప్పి కూడా వీరు ఆందోళన చేస్తున్నారు. అయితే గత మంజిప్ప మండలం మంజిప్ప రిజర్వ్ కింద భాగంగా 9 సంవత్సరాల క్రితం నవయుగ కంపెనీ లీజుకు తీసుకుంది. ఈ లీజుకు గడువు పూర్తయింది. అయితే కోటం చెరువు దగ్గర వ్యవసాయ భూముల కాంట్రాక్టర్ వేసిన షెడ్స్ ఇసుక డంపింగ్ యార్డు తొలగించాలని చెప్పి భూ యజమానులు డిమాండ్ చేశారు. అయితే తమ భూమి ఇవ్వాలని చెప్పి డిమాండ్ చేస్తూ 4 ఎకరాలకు చెందిన రైతులు ఈ రోజు డంపింగ్ వద్ద కూడా నిరసన వ్యక్తం చేశారు. లీజు అగ్రిమెంట్ ముగిసినప్పటికీ కూడా తమకు భూమి ఇవ్వడం లేదని చెప్పి ఖచ్చితంగా భూమి ఇవ్వాలని చెప్పి తమ వ్యవసాయం దీనిపై తాము ఆధారపడి ఉంటున్నామని చెప్పి తమ భూమిని తాము సాగు చేసుకొని దానిపై ఆధారపడి జీవిస్తామని చెప్పి కూడా వారు డిమాండ్ చేస్తున్నారు. అయితే అక్కడ చేరుకున్న పోలీసులు వారిని సదాయించి పంపించారు. అయితే ఖచ్చితంగా తమ తీసుకున్న భూమికి మాత్రం తమకు ఇవ్వాలని చెప్పి కూడా ఈ రైతులు చెప్తున్న పరిస్థితి మాత్రం కనిపిస్తుంది. రైట్, థ్యాంక్ యూ. ఊళ్ళో సాయిలు మా ఇది ఈడ కంకర మిషన్లు ఉన్నాయి. మా భూమి కాల్ చేస్తామని ఇప్పుడు 3 ఏళ్ళ చెప్పబట్టి సారు మరి మా భూమి ఇంకా కాల్ చేస్తలేరు. మా భూములు మాకు కావాలా. మేము వాళ్ళ పెద్ద మనుషులు దోలకత్తే పోలీస్ కేసు చేస్తుండ్రు. తెల్ల దాకా పట్టుకపోతుర్రు, తెల్లర వరకు పట్టుకపోతుర్రు. వాళ్ళని కిల్లెలేసుడు ఇట్లా మేము మా కడుపు తిప్పలకు మేము దోలకొచ్చి మాట్లాడిపిస్తే వాళ్ళు తీసుకుపోయి అట్లా చేస్తుండ్రు సారు. మరి మేము వచ్చినాము, మరి మమ్మల్ని చంపేస్తారా, ఈయన బొంద పెడతారా, మా భూములు ఇస్తారా సారు? మరి మా పిల్లల్ని పోతించేందుకు లగ్గాలు చేయగలిగి మాకు ఏడ కష్టం చేసుకుందామంటే రెక్కలాడతలేవు. మా భూమిలో మేము పంట పండించుకుంటాము. సార్ నా పేరు రామ్, నేను వ్యవసాయదారుని. ఇదే ల్యాండ్ సార్ నాది. ఇది 2 ఎకరాల 2 గుంటలు సార్ కౌలు ఇస్తామని చెప్పి తీసుకున్నారు. అగ్రిమెంట్ అయిపోయింది. మరి ఇప్పుడు కాల్ చేయమంటే పట్టించుకోవట్లేదు. మాకేమో జీవనోపాధి లేదు. నాకు ఓన్లీ వ్యవసాయం మీద ఆధారపడి ఉన్నాం సార్. మేము మా భూమి మాకు యథావిధిగా ఎట్లున్నదో అట్లనే చేసి ఇవ్వమంటున్నాం. మేము వాళ్ళు ఏమంటారంటే మళ్ళీ పొడిగిస్తాము, నీకు ఇంకా రెంట్ ఇప్పిస్తాను. నాకు ఎంత డబ్బు ఇచ్చినా నాకు అవసరం లేదు సార్. రాయనర్సే సార్ మా నాన్న చనిపోయిండు. ఈ టెన్షన్ కు మొన్న టమ్ములు పడితే మా భూమి మాకు కావాలా, ఉన్నది పోయింది ఉంచుకున్నది పోయిందని టెన్షన్ పడ్డాడు. నెల రోజుల కింద చనిపోయిండు సార్. మేము ఓళ్ళది ఇప్పుడు మా అమ్మకైతే చేత కాదు, నేను ఒక్కదాన్ని. ఇప్పుడు మా పిల్లలు మేము ఎట్లా బతకాలా, మేము ఏం కైకిలు చేసుకోవాలి సార్? మేము ఇట్లా మాకు కూడా బిడ్డలే, మళ్ళీ మా భూమి మాకు కావాలి.